హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, లక్కీ పాప కూడా బాగుంది. సో లక్కీ పాప గురించి అడుగుతున్నారు, పాప ఎలా ఉంది అని చెప్పేసి. పాప కూడా బాగుంది, ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉందన్నమాట. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సండే స్పెషల్ వీడియో అండి. సో సండే అంటే తెలిసిందే కదా, మనం డైలీ ఎంత నాన్ వెజ్ తిన్నా కానీ సండే రోజు నాన్ వెజ్ లేకపోతే అదొక వెల్తీ అన్నమాట. సో కంపల్సరీగా నాన్ వెజ్ ఉండాల్సిందే. అందుకనే ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెనేనండి. సో అది మటను అవన్నీ ఏది లేదు, బేసిక్ అయితే చికెనే తెచ్చుకున్నాము ఈరోజు. ఇంకా సండే మీరేం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ ముందుగా అంటే అన్నీ వాష్ చేసి పెట్టుకున్న గిన్నెలన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నాను. ఇది పెద్ద పనన్నమాట. తోముకునుడు ఒక ఎత్తయితే, ఇంకా అవి సర్దుకొని ఎక్కడివక్కడ సెట్ చేయడం ఇంకో ఎత్తన్నమాట. చాలా బద్ధకం నాకైతే. ఏ పనన్నా చేస్తాను కానీ, ఈ బాసన్లు తోముడు, సర్దుడు అస్సలు పెద్ద చిరాకన్నమాట నాకైతే. ఇంకా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఏదో రకంగా వండుతూనే ఉంటాను. వండడం అంటే నాకు చాలా చాలా ఇష్టము. బట్ వండిన తర్వాత కడగడం ఉంటుంది చూసారా? అదే అసలు చిరాకంతా గూడా అక్కడే. చాలా బద్ధకం అన్నమాట. కొన్ని గంటల తర్వాత గానీ తోమను నేనైతే. సో అది బేసిక్‌గా నేనే కాదు, చాలామందికి అదే ప్రాబ్లమ్ ఉంటుంది లేడీస్‌కైతే నాకు తెలుసు. సో ఇవన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకుంటే మనకి కొంచెం కిచెన్‌లో స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా వంట చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్కడికక్కడ అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇకపోతే ఇంకా ఇల్లాలకైతే ఏ రోజు రెస్ట్ ఉండదన్నమాట. సండే కానీ, మండే కానీ ఎప్పుడు ఏ రోజు అసలు రెస్టే ఉండదు. 24/7 ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి. సో వర్కింగ్ ఉమెన్స్ అయినా, నాట్ వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎవ్వరికైనా కానండి. సో తరగని పని ఏదన్నా ఉందా అంటే అది ఇంట్లో పని అన్నమాట. ఏ పని చేసినా గానీ లాస్ట్‌కైతే ఇక్కడికొచ్చి ఈ పనులన్నీ చేసుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇంకా నేనైతే చికెన్‌లో కాంబినేషన్‌కి అయితే చపాతీలు చేయాలని ప్లానింగ్ ఉంది. ఎందుకంటే ధీరజ్‌కి చపాతీలంటే చాలా ఇష్టం. నాకేమో పూరీలు ఇష్టం. ధీరజ్‌కేమో చపాతీలంటే ఇష్టం. ఇంకా మా వారికేమో రొట్టెలంటే ఇష్టం. సో చూసారు కదా, ముగ్గురికి 3 అంటే ఇష్టం. లక్కీ పాప అయితే ఏది తిన్నా అడ్జస్ట్ అయిపోతది. సో చూసారు కదా, మా నలుగురి ఒపీనియన్స్ అయితే అలా ఉంటాయి. ఒకరికొకరు కాంబినేషన్ అస్సలు కలవదన్నమాట. బట్ ఏం చేస్తాం, ఒకానొక టైంలో అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటామన్నమాట. సో అందుకనే ధీరజ్‌కి ఇంకా చపాతీ ఇష్టమండి. ఇంకా చపాతీ పిండి తడిపితే ఇంకా కర్రీ అయ్యే వరకైతే చపాతీ పిండి బాగా నానుతుందని చెప్పేసి ముందుగానే ఇంకా ప్రిపరేషన్ కంటే ముందే చపాతీ పిండి నానబెట్టేస్తున్నాను. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ అయితే చపాతీలు చాలా బాగా వస్తాయన్నమాట. అందుకే నేనైతే కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ ఏసేసుకొని ఇంకా వాటర్‌తోని ఇంకా చపాతీ పిండి కొంచెం తడిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ ఇచ్చేస్తున్నాను. చికెన్ కర్రీ వండి జీవితంలో చికెన్ మీద విరక్తి వచ్చేటట్టు అయిందన్నమాట. సో ఏదైనా కానీ చీటికి మాటికి తుమ్మినా, దగ్గినా, ఏం చేసినా ముందుగా అందరికి గుర్తుకొచ్చే ఏదైనా నాన్ వెజ్ ఉందా అంటే చికెనే అన్నమాట. సో అది చేసిన ప్రాసెసే చేసి నిజంగా చికెన్ పైన కొన్నిసార్లు అయితే విరక్తి వచ్చేస్తుందన్నమాట. ఇంకా నేనైతే వేరే వేరేగా ట్రై చేద్దాం అనుకుంటాను కానీ వీళ్ళేమో అలా యాక్సెప్ట్ చేయరన్నమాట. వాళ్ళకవి నచ్చవు. సో అది ఇంకా గ్రీన్ చికెన్ అని అలా చేస్తాను కానీ కొన్ని సార్లు ఓకే అంటారు. కొన్ని సార్లు నచ్చవు. అలా మొత్తం ఇక డిస్టర్బెన్స్‌గా ఎందుకని చెప్పేసి ఇంకా లాస్ట్‌కైతే మొత్తానికి అక్కడికే వస్తాము. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే ఆ చికెన్ దగ్గరికే అన్నమాట. బట్ నేనెక్కువ గ్రేవీ అంటే నాకస్సలు ఇష్టం ఉండదు. డ్రై చికెన్ అంటే చాలా ఇష్టమన్నమాట. ఎందుకంటే అలా అయినా ఒక 2 పీసెస్ ఎక్కువ తినగలుగుతాను. ఎక్కువ సూప్ చేస్తే మాత్రం అస్సలు తినలేమన్నమాట. అందుకే గ్రేవీ ఎక్కువ చేయకుండా లైట్‌గా కొంచెం సూప్ చేసైతే చేశాను. ఎందుకంటే చపాతీ చేస్తున్నాను కాబట్టి కొంచెం లైట్‌గా అయితే సూప్ చేశాను అంతే. ఇంకా చెప్తున్నాను కదా, చికెన్ రొటీన్‌గా అయితే మినిమమ్ ఒక వారానికి ఒక 2, 3 సార్లయితే చికెనే ఉంటది మా ఇంట్లో అయితే. ఇంకా మటన్ అంటే చాలా అంటే అది గూడా ఉంటుంది. బట్
మోస్ట్‌లీ అయితే చికెనే వండుతామనమాట. ఎందుకంటే ఎప్పుడన్నా మా వారి ఫ్రెండ్స్ గానీ, ఎవరైనా వచ్చినప్పుడు అలా మొత్తానికైతే చికెనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మటన్ అంటే కొంచెం కొంచెం 1 వీక్ అప్పుడు గానీ, ఇంకా మటన్ అయితే తక్కువ గానీ, చికెన్ అయితే వారానికి ఒక 2, 3 సార్లు చికెన్ ఉంటది మా ఇంట్లో కంటిన్యూస్‌గా. ఎందుకంటే చెప్పాను కదా! ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అది మొత్తానికి ఎప్పుడు గానీ చికెన్ దావత్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లుంటాయి కంటిన్యూస్‌గా చికెనే ఉంటది. కొన్ని కొన్ని సార్లేమో తినాలనిపించినప్పుడు ఉండదు. అలా ఉంటదన్నమాట. మనకు కావాలన్నప్పుడు చికెన్ ఉండదు కానీ, వద్దు ఆ చికెన్ మీద విరక్తి ఉన్నప్పుడైతే ఫుల్లుగా ఇంట్లో చికెన్ ఉంటుంది. సో, అది ఎంతని తింటాం చెప్పండి. బట్ మా ఇంట్లో అది లేకుంటే నడవదన్నమాట. ఏదో రకంగా తింటూనే ఉంటాము. అండ్ ఫ్రెండ్స్ ఒక పక్క వంట చేస్తూనే ఇంకా కిచెన్‌లో పెండింగ్ ఉన్న ఏదైనా పనులుంటే అప్పుడే చేసేసుకుంటానన్నమాట. ఎందుకంటే కిచెన్‌లోకి వచ్చుడే తక్కువ. ఎందుకంటే ఇంకా ఒకసారి కుకింగ్ చేసుకున్నామా నెక్స్ట్ ఊకే ఊకే కిచెన్‌లోకి అస్సలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో, ఒకసారి తిన్నామా అన్నీ కడిగేసుకొని నీట్‌గా పెట్టేసుకున్నామా పని అక్కడికి కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో, మళ్ళీ ఊరికే వచ్చి ఆ పని, ఈ పని అంతా చేసుకుంటా నాకు అస్సలు ఇంట్రెస్టే ఉండదన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా వంట చేసుకుంటూ రైస్‌తో ఏం తింటున్నావు అని మీకు డౌట్ రావచ్చు. స్వీట్ పొటాటోస్ అన్నమాట. తెలుసు గదా! నాకు చాలా ఇష్టం స్వీట్ పొటాటోస్ అని చెప్పేసి. సో, అలా వంట చేస్తూనే స్వీట్ పొటాటో కూడా తింటున్నాను. కిచెన్‌లోకైతే ఇంకా మోస్ట్‌లీ వంట చేసి ఏదో ఒకటి తినడం నాకైతే చాలా అలవాటు. మీలో ఎవరికన్నా అలాంటి అలవాటు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా చెప్పాను కదా! మై వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ స్వీట్ పొటాటో మార్కెట్‌లో కనిపించిందా, అది మా ఇంట్లో ఉండాల్సిందే అన్నమాట. అదేంటోనండి. సో, ఇలా వంట చేసుకుంటూ అలా గిన్నెలు తోమేసుకుందామా అనుకునే లోపు ట్యాప్‌లో వాటర్ అయిపోతాయి. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సో, బద్ధకం విడిచి గిన్నెలు తోముదాంరా స్వామి అనుకుంటే అప్పుడే వాటర్ అయిపోతాయి. ఇంకా ఆ ఇంట్రెస్ట్ కొండెక్కిపోతది. ఆ గిన్నెలు అక్కడే ఉండిపోతాయి. సో, నాకైతే 1, 2 సార్లు కాదు బోలెడన్ని సార్ల ఇదే అసలు సమస్య నాకైతే. సో, ఎప్పుడు గిన్నెలు తోముదాం అనుకున్నా అప్పుడు ట్యాప్‌లో అయితే అస్సలు వాటర్ ఉండవన్నమాట. ఇలాగా మొత్తానికైతే సో, చికెన్ అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా చికెన్ నేను ఇంకా ప్రాసెస్ ఏం చూపియలేదు. ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోతుంది. చికెన్ కూడా మొత్తం రెడీ అయిపోయి నెక్స్ట్ అయితే ఇంకా చపాతీ చేసుకోవాలి. సో, చపాతీ ఒకటి చేస్తే నాకైతే చాలా చిరాకు. ఎందుకంటే స్టవ్ అంతా కూడా మొత్తం పిండి పిండి అయిపోతది. ఇక్కడ నేను ఏమేం ఆయిల్ చపాతీలు చేస్తున్నావు చేయను. ఓన్లీ అంత డ్రై చపాతీలే అన్నమాట. చపాతీ నువ్వు వీడియో తీసేటప్పుడు పోయింది బొక్క పడ్డది. నీకు అత్తదా రాదా? ప్రాక్టీస్ చేస్తున్నా. నేర్చుకుంటున్నా. అన్నిట్లో బొక్కలు పెడుతున్నావు. అంతే. అదే టేస్ట్ బావుంటదట బొక్క పడితే. ధీరజ్ కోసం ఇవాళ ధీరజ్‌కి స్పెషల్. ధీరజ్‌కి ఇష్టమైన చపాతీ. నా ఫేవరెట్. ధీరజ్‌కి చపాతీ అంటే చాలా ఇష్టం. డైలీ చపాతీ పెట్టినా హ్యాపీగా తింటాడు. కదా ధీరజ్? రోజుకు 3 పూటలు చపాతీ పెట్టినా ధీరజ్‌కి ఫుల్ ఇష్టం. పూరి అంటే ఇంకా ఇష్టపడడు. చపాతీ అంటే ఇష్టం అది. ఎన్ని అన్నం చేసినావు ఇప్పటికి? అమ్మా ఏం పడేసినావు? అదే ఇది పిండి, అది మేకింగ్ చపాతీ. షూరింగ్ కెమెరా అంతా షేక్ చేస్తారా బేట? చేద్దాం. ఇక్కడ ఈ పొడుగుగా చేసి కట్ చేయి. ఇల్లేమో చికెన్. అండ్ ఫ్రెండ్స్ విన్నారు కదండి ధీరజ్ బాబు మాటల్లోనే ఇంకా ధీరజ్కి చపాతీలు అంటే ఎంత ఇష్టమో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. అండ్ ఇక్కడొచ్చేసి చపాతీ ఒక లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ అన్నారనమాట. అక్క మీరు చపాతీ కొంచెం డిఫరెంట్‌గా చేస్తారు అని చెప్పేసి. సో, రొట్టెలు కానీ, చపాతీలు కానీ నాకైతే కొంచెం ఇది ఈజీ ప్రాసెస్ అనిపిస్తదనమాట. సో, ఇంకా 2, 3 రకాలుగా చేయొచ్చు. బట్ నాకైతే ఇది సింపుల్‌గా చాలా ఫాస్ట్‌గా అయిపోతే అనిపిస్తుంది. అందుకని నేను ఇలాగే చేస్తాను. సో, ఇది చపాతీలయితే ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ చేస్తున్నాను. సో, చపాతీ కొంచెం హార్డ్ బాక్స్‌లు అన్నీ ఉన్నాయి కానీ, ఇంక అన్నీ పైన స్టోర్ చేసి పెట్టేసాము. ఇంకా వాటన్నిటిని తీయాలంటే పెద్ద ప్రాసెస్ అన్నమాట. అందుకే ఇంకా హాట్ బాక్స్ ఏం లేకుండా చిన్న బౌల్‌లో ఏసేసుకుంటున్నాను. అయినా కానీ ఇంక అప్పటికప్పుడే ఇంకా తొందరగా తినేస్తాం కాబట్టి అంత ఫాస్ట్‌గా ఏం చల్లారిపోవులెండి. అండ్ ఇంకా చపాతీలన్నీ కంప్లీట్ చేయడం అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ లక్కీ పాపకు పెడుతున్నాను. చెప్పాను కదా! లక్కీ పాప తిన్న తర్వాతనే నేను తింటాను. సో, ఇంకా చాలా వీడియోస్‌లో ఇంకా మేము తినేసి కొంచెం అవే కవరింగ్ చేస్తాం కాబట్టి అక్కడి వరకే కనిపిస్తది కానీ చూపించిన వరకైతే ఇంకా లక్కీ పాప ఫస్ట్ తిన్న తర్వాతనే మేము వీడియో తీసుకుంటాము. ఇంకా ప్రతిదీ వీడియో పాపం లక్కీ పాపకి తినిపించి వీడియోలు తీయడం మాకైతే ఎక్కువగా ఇష్టం ఉండదన్నమాట. అందుకనే ఇంక కొంతమంది ఏదో కామెంట్స్ పెట్టి సానుభూతి అది ఇది అని ఇంకా తెలిసిందే కదా! అలా అంటూ ఉంటారు. అలా నాకు
నచ్చక నేనైతే అసలు లక్కీ పాప వీడియోలు ఎక్కువ షూట్ చేయనన్నమాట. మా వరకి మేమే వీడియోలు తీసుకుంటూ ఉంటాము. లక్కీ పాపనైతే సాధ్యమైనంత వరకు లక్కీ పాపని ఎక్కువగా అంటే చూపించము. కొందరికి ఇష్టం ఉండొచ్చు, కొందరికి ఇష్టం లేకపోవచ్చు. అందుకనే మాకైతే ఇష్టం. మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇంకా ఒకరి కోసం మనమని కాదు గానీ, ఇంకా అలాగా నాకు నచ్చదన్నమాట. అందుకే ఎక్కువగా అయితే ఏం చూపియను నేను. అది ఇంకా నేను తినేసి ఇంకా లక్కీ పాపకు పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే నేను తింటున్నాను. ధీరజ్ బాబు కూడా తిన్నాడు. వాడు ఆడుకోవడానికి ఎళ్ళిపోయిండు. అందుకే ధీరజ్ బాబు వీడియోలో కనబడలేదు మీకు. సో, ఇది మా సండే రొటీన్. ఇంకా మా వారిని కూడా అడగొచ్చు. బట్ తను కొంచెం వర్క్ ఉండి అయితే బయటికెళ్లారు. ఇంకా మేము తిన్న తర్వాత ఆయనొచ్చి తిన్నాడన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకైతే ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకైతే తప్పకుండా నా వీడియోస్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.